హై గైస్, నేను మీ రంజిత్. ఇంట్లోనే ఇంటర్వ్యూ ఇవ్వడం ఇట్స్ ఓకే. ఒక 2 days బ్యాక్ అనుకుంటా, 2 days కూడా నిన్న నైట్ నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అన్నమాట, ఒక్కడనే. అంటే ఇది ఒక 1 BHK. అంటే ఇంతకుముందు కూడా బయటనే ఉండేవాడిని, బట్ అది కొంచెం అటు ఇటుగా ఉండే. బట్ ఈసారి సరే మంచిగా షిఫ్ట్ అవుదాము అనుకోని షిఫ్ట్ అయ్యా. సో లాక్స్ కూడా చేద్దామని. అందుకే ఇది ఇంత గలీజ్గా ఉంది, ఇంకేం చేసుకోలేదు. బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేసేయండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇప్పుడు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళేసి రావాలి. అంటే ఏం లేదు, డైలీ అలా అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలా లాక్స్ చేద్దాము అని. సో ఐ వాస్ ప్లానింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా క్లీన్ చేయాలి. నిన్న తిన్నదన్న అట్లానే ఉన్నది. నేను నైట్ సినిమాకి వెళ్ళిపోయాను డీసీకి. సో ఇవేం క్లీన్ చేయలేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ చేసేసరికి దేవుడా, అందుకే అనిపించింది. మా అమ్మ చెప్పింది, ఒక్కడే ఉంటే చేసుకోలేవురా అని. నేనే అతిగానే, నీకేం తెలుసమ్మా, ఒక్కడే ఉంటే ఎట్లా వండుకొని తినొచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది బ్రో ఎంత కష్టం అనేది. ఓకే, తెలిసి ఈరోజు ఎలా అవుతుందో. ప్రస్తుతానికి అయితే ప్లాన్స్ ఆఫీస్ ఒకటే ఉంది, తర్వాత చూద్దాం ఇది ఎటు వెళ్తుందో అనేది. సో సో ఇప్పుడే వెజిటేబుల్స్ కట్ చేసేసా. వెజిటేబుల్స్ బ్రేక్ఫాస్ట్ ఇదేంటి, బ్రేక్ఫాస్ట్లో రైస్ తింటుండే ఉంటాం కదా. పొద్దునే కార్బ్స్లో ఉంచాలని మంచిగా అనిపిస్తుంది నాకు. సరే, వర్షం పడేలా ఉందేమో అనుకొని ఆటో బుక్ చేసుకున్నాం. బయట చూస్తున్నాం ఎండ కొడుతుంది. క్లౌడ్స్ కింద ఉన్నప్పుడు ఇట్లా కొన్ని పడతాయి చూడు, రిఫ్లెక్షన్స్ కిందికి టోప్ అనిపిస్తుంది. అది దాన్ని అబ్జర్వ్ చేసినావా? సూర్యుడు క్లౌడ్స్ పైన ఉంటాడు, సూర్యుడు రిఫ్లెక్షన్ కిందికి పడతాయి ఇట్లా క్లౌడ్స్ ఇట్లా వస్తాయి చూడు, మస్తు అనిపిస్తుంది. టు బి వెరీ క్లోజ్ టు ద నేచర్. మనసేమో ఇయ్యలేనంత ఆట అటు చూడు నడు కొంచెం ర్యాంప్ షాట్ అంతే. అట్లే కొంచెం నడా ఉరుకు వెళ్ళా కుత్త ర్యాంప్ షాట్ అంతే లోపల పెట్టి మళ్ళీ చేతులు. అరేలో చూడొచ్చా, పంపు బోరు ఆగిపోయి బోరు. అడిగి వచ్చిన తర్వాత బాగాలేకపోతే అప్పుడు చెప్పాలి సంగతి. సరేగా మే బాగా అడిగి పోయిన తర్వాత మంచిగా లేకపోతే ఇంకానా వాళ్ళు మంద ఆతుర్రు.
సరే గారి నీ సాస్ పూర్ణి అవ్వ అన్నా ఇలాంటివి కూడా అవుతున్నాయి అంటే ఇక్కడ మనకు తెలియదు గైస్ కింద చూడ వీడియో తీస్తాను అనుకుంటా లైక్ కొడుతుంది అట్లే ఉంచు ఆ ఫ్రేమ్లో అరే లండికే అంకుల్ 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 మిస్ అయింది యాక్షన్ రెడీ కానీ ఇంటర్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి చెప్పేయి కానీ ఇంటర్ అయిపోయింది నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి రైట్ బరాబర్ యాక్షన్ సినిమా ఆడిషన్స్కి వెళ్దాం అనుకుంటున్నా అంకుల్ సినిమా పిచ్చి చెప్పేయి సినిమా పిచ్చి పోలేదా ఇంకా అర్థమవుతుందా ఎట్లా కెమెరా ముంగట యాక్షన్ యాక్షన్ అరే కానీ మంచిగా యాక్షన్ డబ్బులు చలో కొడుకుని చూడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నా యాక్షన్ అరే రెడీ స్టార్ట్ నీకు చెప్పాడా ఇంజనీర్ అవుతా అని షోల్డర్ అవుతా స్టార్ట్ నీకు చెప్పాడా ఇంజనీర్ అవుతా అని షోల్డర్ అవుతా దేశాన్ని రక్షించుకుంటా కాపాడుకుంటా నెక్స్ట్ డే స్టార్ట్ నానా నీకు చెప్పాడా ఇంజనీర్ అవుతా అని షోల్డర్ అవుతా దేశాన్ని రక్షించుకుంటా కాపాడుకుంటా స్టార్ట్ అన్నా స్టార్ట్ పుట్టింది తల్లి కడుపులో అయినా చచ్చేది మాత్రం బార్డర్లోనే ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ అరే స్టార్ట్ ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ యాక్షన్ కెమెరాలో చూసిన యాక్షన్ నువ్వు ఇటు చూడు గడ్డని చూస్తానా అని యాక్షన్ దొంగ యాక్షన్ అరే నువ్వు అటు తిరుగురా మొత్తం ఇటు తిరుగా రైట్ ఆగో అరే ఇంకేంటి ఎట్లే టింకు కొంచెం రైట్ జరుగు ఆగో చలో రైట్ ఫోటో సెల్యూట్ రైట్ యాక్షన్ యాక్షన్ చలో స్టార్ట్ నాని లేడా ఉన్నాడు కానీ నీ ఎంటర్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి సినిమా ఆడిషన్స్కి వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్ నీ సినిమా పిచ్చి ఇంకా పోలేదురా నా కొడుకుని చూడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తున్నాను అదిగో వచ్చేసాడు మా ఇంజనీర్ నానా నీకు చెప్పాను ఇంజనీర్ అవుతానని మరేమవుతావురా షోల్జర్ అవుతా అవి ఏం చేస్తావు నా దేశాన్ని రక్షించుకుంటా రక్షించుకొని కాపాడుకుంటా ప్రాణం పోతే నానా నేను పుట్టింది తల్లి కడుపులోనైనా చచ్చేది మాత్రం ఆ బార్డర్లోనే ఐ లవ్ మై ఇండియన్ ఆర్మీ నువ్వు ఒక్కడివి సెల్యూట్ చేస్తేనే ఇంత గర్వంగా ఉందంటే రేపు దేశమంతా జై జవాన్ అంటుంటే